జిల్లా రామగుండం నియోజకవర్గం బీజేపీ గడప గడపకు ప్రచారం చేపట్టారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం నియోజకవర్గంలోని 43వ డివిజన్ 119వ బూత్ అధ్యక్షుని ఆధ్వర్యంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీకి తిరిగి పట్టం కట్టాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో ప్రజలందరూ మోడీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని, తిరిగి మూడోసారి మోడీకి పట్టాభిషేకం చేస్తామని హామీ ఇస్తూ మోడీ మాకు గ్యారంటీ, మోడీకి ఓటు గ్యారంటీ అని ప్రజలు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోమలస్వామి మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. బీజేపీ గడప గడపకు ప్రచారంలో భాగంగా ఈరోజు 43వ డివిజన్లో ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు హనుమాన్ జయంతి. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ హనుమంతుడు ఆదర్శం. ఎందుకంటే ఆయన సేవకు, త్యాగనిరతికి ఆదర్శం. అదేవిధంగా 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా అలుపెరగకుండా దేశ సేవ చేస్తున్నటువంటి అభినవ హనుమంతుడు, రాముణ్ణి అయోధ్యకు తీసుకొచ్చినటువంటి మన నరేంద్ర మోడీ గారి యొక్క మూడోసారి పట్టాభిషేకం చేయడానికి దేశ ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా చెప్తున్నారు, ఈసారి మేము మోడీకి ఓటేస్తాం. ఎందుకంటే మోడీ అంటే ఒక గ్యారంటీ. ఎందుకు గ్యారంటీ అంటే మన వ్యక్తిగత జీవితంలో కూడా చెప్తాం, నేను గ్యారంటీ పోవాయని అంటాం. అంటే ఆ వ్యక్తి యొక్క విలువ, ఆ వ్యక్తి చేసినటువంటి పనితీరు, ఆయనకు ఉన్నటువంటి చరిష్మా గ్యారంటీ లాగా పనిచేస్తుంది. ఇవాళ మోడీ గారు 10 ఏళ్ళు దేశానికి చేసినటువంటి పనితీరే ఇవాళ ప్రజలందరూ గ్యారంటీగా అంటున్నారు. కాబట్టి ప్రజలందరూ ఏం చెప్తున్నారంటే, మేము గ్యారంటీగా మోడీకి ఓటేస్తాం, ఈసారి మళ్ళీ మోడీ ప్రభుత్వాన్ని తీసుకొని వస్తామని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నారు. కాబట్టి అయోధ్య రాముడిని తిరిగి ప్రతిష్ఠింపజేసినటువంటి ఆ అభినవ హనుమానుడిని ఈ హనుమాన్ జయంతి సందర్భంగా తప్పకుండా తిరిగి మూడోసారి అతనికి పట్టాభిషేకం చేస్తామని చెప్పేసి ప్రజలందరూ ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్. ఈ కార్యక్రమం లోపల మండల అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కోడూరు రమేష్ గారు, మండల ఇన్ఛార్జ్ గౌరవనీయులు సీనియర్ నాయకులు మూకూరు రాజు గారు, బూత్ అధ్యక్షులైనటువంటి దాసరి ఊషాల్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు గౌరవనీయులు మండల అధ్యక్షులు గారు మాట్లాడతారు, లేదా జిల్లా మండల ఇన్ఛార్జ్ గారు మాట్లాడతారు. ఈరోజు 43వ డివిజన్ 119 బూత్లో నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలనే సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు మరియు మహిళా సోదరిమణులు అందరూ కూడా కంకణబద్దులై ప్రతి ఇంటింటికి తిరిగి మోడీకి పట్టాభిషేకం చేసే విధంగా, కేంద్రంలో మళ్ళీ మోడీ సర్కార్ వచ్చే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి మేము మోడీ గారికి ఓటేయాలని అడుగుతూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా పిలిచినందుకు ఈ బూత్కు సంబంధించిన అధ్యక్షుల వారికి మరియు అది మండల అధ్యక్షుల వారికి, అదే సీనియర్ నాయకులు అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీ కోడూరు రమేష్ గారు, మండల ఇన్ఛార్జి శ్రీ మూకిరి రాజు గారు, సీనియర్ నాయకులు పుట్ల వెంకటేష్, కొమ్మల స్వామి, దాసరి ఉషలు మరియు మహిళా సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.